హలో ఫ్రెండ్స్, మేము చార్విక్ అయితే మిడ్ నైట్ బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. తను పడుకున్న తర్వాత నేను బెడ్షీట్ అది మార్చేసి నేను మా హస్బెండ్ మొత్తం డెకరేషన్ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాము. యూనికార్న్ లాగా, అంటే నెక్స్ట్ నైట్ చేసి బర్త్డే కూడా యూనికార్న్ థీమ్ అనుకున్నాం. సో అదే డెకరేషన్ ఇక్కడ కూడా యూస్ చేసాము. అండ్ చిన్న కేక్ తీసుకున్నాము, ఇది సరిపోతుంది అనేసి చిన్నది తీసుకున్నాము. అండ్ మేము కూడా ఒక 1 అవర్ పడుకొని లేచి అప్పుడైతే బర్త్డే అనేది టైం అయింది, అప్పుడు స్టార్ట్ చేసాము. మా అమ్మ అయితే క్యాండిల్ అయితే లైట్ వెలిగించారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే చార్విని అయితే లేపారనమాట. అస్సలు త్వరగా లేవదు, ఒకసారి పడుకుందంటే మళ్ళీ లేవడం కష్టం. మొత్తానికైతే లేపారు వాళ్ళ డాడీ అయితే. తనైతే లేచింది. లేచి తను ఎలా ఫీల్ అయిందో మీరే చూడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చార్వి హ్యాపీనెస్ చూసి. పిల్లలకి బర్త్డే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఇంకా పండగలు, ఈ ఫంక్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి జరిగే ఆ బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా బాగా చేయాలి మనం ఎప్పుడు కూడా. బాగా అంటే గ్రాండ్గా అని కాదు, వాళ్ళకి నచ్చే విధంగా సింపుల్గానే చేసుకోవాలి. మా పాప అయితే చాలా ఎగ్జైట్ అయింది. తను ఏదో వీడియోలో చూసింది, ఏదో మూవీలో. సో అది చూసి అలా కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇప్పుడైతే ప్లాన్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది చార్వి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన ఫీలింగ్ మీరే చూడండి లైవ్లోని. తనైతే ఎంత సంతోషపడిపోతుందో బర్త్డే సెలబ్రేషన్ చూసి. నేనైతే కేక్ కట్ చేయించాను. నేను కేక్ కట్ చేయించి పెట్టినా నాకైతే పెట్టలేదు. తీసుకొని వెళ్ళి వాళ్ళ డాడీకే తినిపించుకుంది. ఆడపిల్లల ప్రేమ అనేది అలానే ఉంటుంది వాళ్ళ డాడీ మీద. సో అందరూ కూడా చార్విని బ్లెస్ చేయండి. సబ్స్క్రైబ్.